హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, టీఎస్ EAPCET 2024కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్లో అయితే చాలా మార్పులు అయితే జరిగినాయి అనమాట. సో మనకి కొత్త డేట్స్ అయితే వచ్చినాయి. సో అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. సో ఏదైతే లాస్ట్ టైం వచ్చిందో ఫస్ట్ సో మనకి దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 27th జూన్ నుంచి మళ్ళీ జూలై 5th వరకు అయితే ఆన్లైన్ ఫిల్లింగ్స్ అండ్ హెల్ప్ లైన్ సెంటర్స్కి స్లాట్ బుక్ చేసుకోవడానికి అయితే ఉందన్నమాట. సో యథావిధిగా ఫైనల్ ఫేజ్లో కూడా ఇట్లానే ఉంది. సో ఇదంతా కొత్తగా మనకు అప్పుడు ఇచ్చినటువంటిది అనమాట. సో దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి అయితే మళ్ళీ మనకైతే ఒక రివైజ్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి 24th జూన్ రోజున అయితే వచ్చిందనమాట. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఇదివరకు చూసినట్టుగా 27th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. కానీ దీంట్లో మళ్ళీ చేంజెస్ వచ్చేసి ఏమైనా అంటే ఫైనల్ ఫేజ్లోకి వచ్చేసి చూసుకున్నట్టయితే మొత్తంగా ఇదివరకు ఉన్నట్టుగా లేదనమాట, మొత్తం చేంజ్ అయితే అయింది. సో ఏదైతే లాస్ట్ ఇదివరకు చూసిన నోటిఫికేషన్ ఉందో సో దీంట్లోకి చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే రిపోర్టింగ్స్ అండ్ అప్డేటింగ్ డీటెయిల్స్ వచ్చేసి చేంజ్ అయినాయి అనమాట. సో ఇవి చేంజ్ ఉండే. సో ఆ తర్వాత వచ్చేసి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా చేంజ్ ఉండే అనమాట. సో ఇవన్నిటిని మొత్తంగా చేంజ్ చేసేసి వన్స్ మళ్ళీ మనకి ఈరోజు అయితే కొత్తగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అదేంటో ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఈరోజు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఈరోజు 25th, మేబీ ఈ వీడియో వచ్చేసి 26th మార్నింగ్ రోజున అయితే రావచ్చు. సో ఇప్పుడు నైట్ చేస్తున్నాను నేను వీడియో. సో కాలేజ్ నుంచి వచ్చే వరకు లేట్ అయిపోయింది, హాస్పిటల్స్ నుంచి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ ఫేజ్ వచ్చేసి టోటల్గా అయితే మనకి ఇదివరకు 27th నుంచి స్టార్ట్ అవుతుండే, బట్ ఇప్పుడు మొత్తంగా చేంజ్ చేశారు. ఇక్కడ చూడండి మీరు, మనకి జూలై 4th నుంచి అయితే ఫస్ట్ ఫేజ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అంటే స్లాట్ బుకింగ్స్ ఫర్ హెల్ప్ లైన్ సెంటర్స్కి స్లాట్ వచ్చేసి 4th to 12th జూలై వరకు అయితే బుక్ చేసుకోవడానికి అయితే చేంజ్ అయితే చేశారు. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 6th నుంచి 13th జూలై వరకు అయితే ఇచ్చారు ఇక్కడ. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 8th నుంచి 15th వరకు అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి సీట్స్ అయితే ఎప్పుడు వస్తాయంటే సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి మనకు వచ్చేసి 19th రోజున అయితే వస్తాయి, జూలై 19th రోజున. సో తర్వాత వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి త్రూ వెబ్సైట్ వచ్చేసి 19th to 23rd జూలై వరకు అయితే చేయడానికి అయితే ఇక్కడ మనకైతే కల్పించారు. ఇది మొత్తం ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇది మొత్తం ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటిది. సెకండ్ ఫేజ్కి వచ్చేసి మీరు చూసుకోవచ్చు, నేను మళ్ళీ ఇక్కడ మీరైతే ఒకసారి పాస్ చేసి వీడియో అయితే చూసుకోండి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేసి. సో ఎందుకు చెప్తున్నానంటే వీడియోలు అంతా ఎక్కువైపోతుంది, మళ్ళీ మీరు చూడాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఫస్ట్ ప్రీవియస్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో ఆ రెండింటికి ఇదైతే టోటల్గా డిఫరెంట్ అనమాట, ఈరోజు రిలీజ్ చేసినటువంటిది. సో దీంట్లో మొత్తంగా కొత్తగా న్యూ డేట్స్ అయితే ఇచ్చారు, అదైతే మీరు చూసుకోగలరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫైనల్ ఫేజ్ కూడా ఇక్కడ టోటల్ ఎంటైర్గా అయితే ఆగస్ట్లోకి అయితే వెళ్ళిపోయింది. సో అది అయితే మీరు గమనించగలరు. సో నెక్స్ట్ వచ్చేసి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ వచ్చేసి మనకి ఇది కూడా పూర్తిగా చేంజ్ అయిపోయింది అనమాట. సో దీన్ని బట్టి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ కూడా చేంజ్ అయిపోయింది. సో దీన్ని బట్టి మీరు చూసుకున్నట్టయితే మిగతా కౌన్సిలింగ్ ఏదైతే బైపీసీ వాళ్ళకి ఉందో అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, కమ్యూనిటీ సైన్స్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, వాళ్ళకు వచ్చేసి మొత్తంగా కౌన్సిలింగ్ అయితే లేట్ అవుతుందన్నమాట. సో వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఎంపీసీ వాళ్ళకి లేట్ అవుతుంది కాబట్టి మిగతా బైపీసీ వాళ్ళకైతే ఇంకా లేట్ అవుతుంది. సో అదైతే సో ఫ్రెండ్స్, సారీ టు సే దిస్. ఇక్కడ ఒకటి చూడండి, చాలామంది మన ఛానల్కి వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వస్తారని అయితే నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ 87% వచ్చేసి వీళ్ళెవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ చూస్తున్నారు అనమాట. సో ఇది కొంచెం బాధాకరమైన విషయం. సో నాకు అందుకోసం ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఉంటుందన్నమాట. ఏంటి అంటే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, ఇంకా వీడియోస్ ఎక్కువ చేయాలి అని అయితే నాకు కూడా కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. ఫర్ దట్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.